హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు స్పాంజీగా జ్యూసీగా హోమ్ మేడ్ రసగుల్లా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో 1/2 లీటర్ వరకు పాలను యాడ్ చేసుకోండి. పాలుని బాగా మరగనివ్వండి. ఇలా మిగిలి కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. పాలు బాగా మరుగుతున్నప్పుడు 2 స్పూన్స్ వెనిగర్ని కానీ లేదా 2 స్పూన్స్ వరకు నిమ్మరసాన్ని కానీ యాడ్ చేసుకోండి. నేను 2 స్పూన్స్ వరకు వెనిగర్ని యాడ్ చేస్తున్నాను. మీరు నిమ్మరసం ఉంటే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నంతసేపు మనం గరిటెతో కలుపుకోవాలి. వెనిగర్ని యాడ్ చేసుకున్న తర్వాత పాలు విరగడం మొదలవుతుంది. ఇలా పాలు ఇరగడం స్టార్ట్ అయిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 మినిట్ లేదా 2 మినిట్స్ వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా పన్నీర్ మొత్తం మనకి వేరేగా వచ్చేస్తుంది. ఇలా పన్నీర్ వచ్చిన తర్వాత ఒక స్టైనర్ తీసుకొని స్టైనర్ పైన ఒక పలచటి క్లాత్ వేసుకోండి. అందులోనే మనం ముందుగా మరిగించి పెట్టుకున్న ఈ పాలని యాడ్ చేసుకోవాలి. పాలను యాడ్ చేసుకుంటే కిందన వాటర్ ఉండిపోతుంది, అలానే పైనంతా పన్నీర్ ఉండిపోతుంది. ఇలా పన్నీర్ అంతా ఉండిపోయిన తర్వాత వీటిని మరొక 2 గ్లాసెస్ వరకు వాటిని యాడ్ చేసుకొని మరొకసారి శుభ్రం చేసుకోండి. ఎందుకంటే పన్నీర్ స్మెల్ వస్తుంది, వినిగర్ స్మెల్ కానీ నిమ్మరసం స్మెల్ కానీ వస్తే బాగోదు కనుక వీటిని 2 గ్లాసెస్ వరకు వాటిని యాడ్ చేసుకొని కడిగేసుకోండి. ఇలా కడిగిన తర్వాత వాటర్ అంతా పిండేసుకోవాలి. ఇలా వాటర్ అంతా పిండేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో కానీ లేదా ఒక చిల్లులున్న గిన్నెలో కానీ పెట్టుకొని వాటిపైన బరువుగా ఉన్నది ఏదైనా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల అందులో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. 10 నుంచి 15 నిమిషాల పాటు ఇలా వదిలేసేయండి. 15 నిమిషాల తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో మనం ముందుగా తయారు చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చూసారా, పన్నీర్ గట్టిగా వచ్చింది కదా, దీన్ని మెత్తగా స్మాష్ చేసుకుంటూ ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా అలానే 15 నుంచి 20 నిమిషాల పాటు అలా కలుపుతూనే ఉండాలి. రసగుల్లాలు అనేవి ఇలా మనం కలపడంలోనే ఉంటుందండి. ఎంత సేపు కలిపితే అంత స్పాంజీగా అంత జ్యూసీగా వస్తాయి కనుక ఇలా మెత్తగా కలుపుతూ ఉండండి. ఇలా కలిపిన తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలా చుట్టుకోవాలి. నాకు 1/2 లీటర్ పాలకి 13 రసగుల్లాలు వచ్చేసాయి. ఇలా మీకు కావాల్సిన సైజులో చుట్టుకోండి. ఎందుకంటే బాల్స్ మళ్ళీ డబుల్ అవుతాయి కనుక చిన్న సైజులోనే చుట్టుకోండి. మరలా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో 1/2 కప్ వరకు పంచదారని యాడ్ చేసుకోండి. 1/2 కప్ పంచదారకి 2 కప్స్ వరకు వాటిని యాడ్ చేసుకోండి. ఇంకొక 1/2 కప్ వరకు వాటిని యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా వాటిని యాడ్ చేసుకున్న తర్వాత పంచదార అంతా కరిగేంత వరకు గరిటెతో కలుపుతూ ఉండండి, లేదంటే పంచదార అడుగంటిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత ఇలా వాటర్ అంతా బాయిల్ అవుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పన్నీరు ఉండల్ని పెట్టుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటిగా నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగానే యాడ్ చేయండి, ఒకేసారి అన్నీ వేసేయొద్దు, విరిగిపోతాయి. ఇలా నెమ్మదిగా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతో కలపొద్దండి. ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వండి. ఇలా ఉడకనిచ్చిన తర్వాత ఒక్కసారి గరిటెతో కలుపుకొని వీటిని 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడకడం వల్ల బాల్స్ అన్నీ రెట్టింపు సైజులో మనకి వచ్చేస్తాయి, ఇలా డబుల్ అయిపోతాయి. ఇలా పైకి తేలి వచ్చింది అంటే రసగుల్లా రెడీ అయిపోయిందని అర్థం. దానంతట అవే పైకి తేలి వచ్చేస్తాయండి, మనం ఏం కదపవసరం లేదు. ఇలా తయారైపోయి వచ్చాయంటే రసగుల్లా తయారైపోయిందని అర్థం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5-6 గంటల పాటు వీటిని చల్లారనివ్వండి. ఎంతో టేస్టీ అయిన స్పాంజీగా జ్యూసీగా హోమ్ మేడ్ రసగుల్లా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.